పలకరించడం, మహిళలు ఏ రకంగా మరి ముందుకు తీసుకొచ్చారో ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మహిళలందరినీ చూస్తూనే ముద్దొస్తుందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు కార్యక్రమం చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడటానికి. నేను 2 నిమిషాలు మాట్లాడి కార్యక్రమాన్ని పెద్దలకు అప్పచెప్తాను. మరి ఆ రోజు ఎన్నికలలో బాబు షూరిటీ అన్నారు, భవిష్యత్తుకి గ్యారంటీ అన్నారు. మరి ఈరోజు ఎవరికి గ్యారంటీ వచ్చిందో ప్రజలు చెప్పుకుంటారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఇద్దరు వ్యక్తులకు గ్యారంటీ వచ్చింది. ఒకటి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గారికి ఈ కూటమిలో ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి కూటమిలో విలీనమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రశ్నిస్తానని పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం అయినా సరే ఏ ఒక్క విషయం మీద ప్రశ్నించడం. ఒక పక్కన మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఘోరమైనటువంటి మర్డర్లు జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అభిమానుల మీద ఎక్కడ కూడా నోరిప్పే పరిస్థితి లేదు. మరి ఇదా అని చెప్పేసి ప్రశ్నించే పార్టీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తున్నాను. అనేక హామీలు ఇచ్చి సంవత్సరం అయినా కూడా ఏ ఒక్క హామీని అమలు జరపలేదు. అమలు జరపకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బెదిరించడం, వేధింపులకు గురి చేయడం తప్ప, ఏదైనా గట్టిగా మనం యాజిటేషన్ చేస్తే జైల్లో పెట్టడం తప్ప వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏమీ లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతులను చూడండి, సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు, ఒక్క రూపాయి కూడా ఇచ్చారా? అదేవిధంగా మహిళలకు 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని వాళ్ళకి ఇవ్వలేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే యువతకి లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్కరికైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. బాబు గారి మోసం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన ప్రభుత్వానికి ముందు రకరకాల వాగ్దానాలు ఇస్తూ, ఆర్థిక వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కనీసం ఉద్యోగస్తులు జీతాలే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాననేసి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కీర్తిశేషులు అధిక కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి కొణిజేటి రోసయ్య గారు ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీలో ఇతన్ని నిలదీయడం కూడా జరిగింది. మనందరం కూడా మీడియా ద్వారా ఈ చరిత్ర అంతా తెలుసు మనందరికీ కూడా. అదేవిధంగా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా సూపర్ 6 అని రకరకాల హామీలు, నేనేదో అభివృద్ధి చేసేస్తాను, సంపద సృష్టిస్తాను, ఇలాంటివన్నీ కూడా ప్రజల్ని ఆకర్షించడానికి, అన్ని వర్గాల ప్రజల్ని అతను గ్రిప్లో పెట్టుకోవడానికి రకరకాల జిమ్మికలు చేస్తూనే ఉంటాడు. అతను చేసే అభివృద్ధి ఎక్కడ? ఒక్క 29 గ్రామాలు ఉన్నటువంటి రాజధానిలో మాత్రం 1,60,000 కోట్లు అప్పు చేశాడు ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఆయన ఆ డబ్బంతా ఎక్కడ పెడుతున్నాడు ఏంటి ఎవరికి తెలియదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి హెడ్కి వేరువేరుగా అమౌంట్స్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉందనుకోండి, దానికి సెపరేట్గా సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేసి ఆ అమౌంట్ దానికి ఇస్తున్నారు. అలా మరి ఈ డబ్బంతా ఏమైపోతుంది? మొన్నటి వరకు మన ప్రభుత్వం ఇచ్చింది కదా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా, ఇప్పుడు ఒక పథకం కూడా ఇవ్వలేకపోతున్నాడు. అతి కష్టం మీద మన సంక్షేమ పథకం అనేటువంటి అమ్మఒడి, తల్లి దీవెన, దానికి మనం ఎన్నో ఉద్యమాలు చేపట్టడం వల్ల తల దించుకొని మన కొద్దిగా అందులో కూడా కొన్ని లోపాలతోటి ఆయన అటెండ్ అవ్వడం జరుగుతుంది. మన జిల్లా అధ్యక్షుల వారి దగ్గరికి కూడా ఈ కార్యక్రమం ఏంటి, మనల్ని అతను ఏ విధంగా మోసం చేశాడనేది వాటర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వారి నుండి మనకి ఒక పాజిటివ్ సిగ్నల్స్ వచ్చేటట్టుగా, మనం ఇదంతా కూడా నెగిటివ్ అనేసి మనం చెప్పేటట్టుగా వారికి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ప్రతి మండలం, గ్రామం, అలాగా ప్రతి వాటర్ దగ్గరికి ఈ కార్యక్రమం వెళ్ళేటట్టుగా మనందరం కలిసికట్టుగా పనిచేసి మన నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి ఈ పి రామచంద్రపురానికి కోఆర్డినేటర్ అయినటువంటి మన సూర్యప్రకాష్ గారికి చేదోడు వాదోడుగా ఉండి మన అండదండలు అందించి
ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ అయ్యేటట్టుగా చేయవలసిందిగా మొట్టమొదటిగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి మొదటిగా ప్రారంభించినటువంటి సోదరుడు సూర్యప్రకాష్ వేదిక పైన ఉన్నటువంటి చాలా మంది ఓపికతో దాదాపు 3 గంటలు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవుతుంది. అంటే ఏడాది పూర్తయింది. అంతగా ఈ ఏడాది కాలంలో ఏం చేశారు అనేది మనం ఆలోచించుకుంటే 2024 ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఒక మల్టీ స్టారర్ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేతికొచ్చిన తర్వాత ఆ సినిమాలో కథనం లేదు అని ప్రజలు గ్రహించిన తర్వాత ఏడాది కాలంలోనే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఒకసారి సాధారణంగా మన అందరం కూడా కొంతమంది నిజం కొంతమంది అబద్ధాలు అన్నీ ఆడుతూ ఉంటారు. రాజకీయాల్లో సర్వసాధారణం. నిజం చెప్పేవాడికి ధైర్యం ఉండాలి. అదేవిధంగా నిజాన్ని ఒప్పుకునేవాడికి కూడా అంతకు మించి ధైర్యం ఉండాలి రాజకీయాల్లో. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏడాది పాలన చూస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కానీ పాలకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడా కూడా ఈ ఏడాది కాలంలో మేము చెప్పింది చేయలేకపోయామే అనే నిజాన్ని ఎక్కడా కూడా ఒప్పుకునే ధైర్యం వారికి లేదు అని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా. ఇతర ప్రజల ముందు ధైర్యంగా నిర్మోహటంగా నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పిన వ్యక్తి ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే రాష్ట్రంలోనే అందరికీ మనం చేసుకుంటున్నాం. మరోపక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినటువంటి నాయకుడి గురించి మనం ఆలోచిస్తే కేవలం అధికార దాహంతో ఆనాడు నోటుకొచ్చిన హామీల్ని అడ్డగోలుగా ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు మొదట్లో అధికారం వచ్చిన వెంటనే ఆర్థిక విధ్వంసం జరిగింది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తుంది. సంపద సృష్టించాలి. సంపద సృష్టించిన తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పి ఏడాది తర్వాత సూపర్ 6 అమలు చేసేసాం. ఎవరైనా ప్రశ్నిస్తే వారికి నాలుకల మందమనే భావించాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తుంటే 2014 ఎన్నికల ముందు ఏవైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ప్రజలను ఏ విధంగా మోసం చేశారో 2024 ఎన్నికల తర్వాత కూడా అదే రీతిలో ప్రజల్ని మోసం చేస్తున్నారని సందర్భంగా ప్రజలందరూ గ్రహించాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకసారి సూపర్ 6 హామీలే చూసుకుందాం. ఇప్పుడే చాలామంది చెప్పారు సూపర్ 6 హామీల గురించి. ఎక్కడా కూడా ఈ ఏడాది కాలంలో కూడా సూపర్ 6 అనే హామీల్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఒక సూపర్ 6లో అన్నదాత సుఖీభవ అని చెప్పి ఎందుకంటే రైతుల గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం 170% వ్యవసాయం మీద ఆధారపడతారు కాబట్టి రైతుల గురించి మాట్లాడాల్సిన అవసరం సమయం సందర్భం కూడా. ఈ సూపర్ 6 మేనిఫెస్టో అంతా కూడా ఒక మోసపూర్వ వాగ్దానాలు కానికనే దాన్ని చెత్త బుట్టకే పరిమితం చేసినాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే రీతిలో ఈరోజు ఏడాది సమయం అయిపోయింది కాబట్టి సుపరిపాలనలో తొలి అడుగు మీ అందరూ కూడా ఆలోచించాలి. సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను తిరగమంటున్నారంటే ప్రజలు ఏ విధంగా వారిని మెడలో నుంచి బెండ్ తీసి కొడతారో మనం కూడా తెలిసి రాబోయే రోజుల్లో మనం కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం కాబట్టి ప్రజలకు తెలుస్తుంది ఏది వాస్తవం ఏది అవాస్తవం. కాబట్టి ఓ రోజు ఈ మేనిఫెస్టోని చూసుకున్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మోసపూరిత వాగ్దానాలు చేయలేదు. అదే మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా భావించారు కనుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 95% హామీల్ని మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనే సందర్భంగా మీ అందరూ కూడా మనం చేసుకుంటున్నాం. సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నవారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో
ఆ హామీలు కానీ ఆ వాగ్దానాలు కానీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులది. ఒకవేళ అమలు చేయకపోతే ఆ వాగ్దానాల్ని ప్రజలకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత ప్రతిపక్ష పార్టీది. అదే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుకే ఈ రాష్ట్ర ప్రజలను ఎన్నికల మేనిఫెస్టో అని హామీలు ఇచ్చి మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. నాయకులు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మీకు 1500 రూపాయలు అని చెప్పి ఒక మహిళలు ఉంటే 1500 రూపాయలు, నిరుద్యోగ ప్రతి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నెలకు 3000 రూపాయలు ఒక బాండ్ల రూపంలో వారు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఒక్క స్క్రీన్లో కానీ మీ మొబైల్ ఫోన్లో కానీ చూస్తే క్లియర్ కట్గా వారు ఏ విధంగా మోసం చేసే బాధితమాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అది మోసపూరిత వాగ్దానాలు ఆనాడు ఇచ్చిందో తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తుంది కాబట్టే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కేవలం నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించట్లేదు. రాబోయే రోజుల్లో మండల స్థాయిలో కానీ ఆ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిది, కార్యకర్తది అని సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటున్నా. ఈ మోసపూరిత వాగ్దానాలని, చంద్రబాబు నాయుడు గారి మాటల్ని, మోసపూరిత మాటల్ని ప్రజల్లో ఎండగడదాం, ప్రజలకు అండగా నిలుద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రశ్నించే బాధ్యత తీసుకుందాం. తప్పకుండా ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసేంత వరకు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో ఖచ్చితంగా ఏవైతే సంక్షేమ పథకాలు ఆనాడు హామీలు ఇచ్చారో ప్రజలకు అండగా ఆ హామీని నెరవేర్చే వరకు మన అందరూ కూడా ఈ 45 రోజుల కార్యక్రమాన్ని భుజాలపై వేసుకుని ప్రజల కోసం మీ అందరూ కూడా శ్రమించాలి, పోరాడాలని సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఎంతసేపు ఎంతో ఓపికగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జయంతి నిర్వహించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు రోడ్డు మీద రావాలి, ఆయనకి ఘనమైనటువంటి నివాళి ఇవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ప్రజల్లో స్ట్రాంగ్గా ఉందనేటటువంటి ఒక సంకేతం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు మరణించాక కూడా ఆయన గురించి కూడా అవాకులు చవాకులు మాట్లాడినటువంటి దుర్మార్గులైనటువంటి వ్యక్తులు ఈ కూటమి వాస్తవమైనటువంటి విషయం. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి. అటువంటి పులిబిడ్డగా పుట్టినటువంటి పులివెందుల పులిబిడ్డగా మనం చెప్పుకునేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనూ ఒకే మాట చెప్పారు, ఏంటంటే నా తండ్రి ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఇంటిలోనూ నా తండ్రి తర్వాత నా ఫోటో ఉండాలి అనేటటువంటి ఆలోచన చేశారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క కష్టకాలను మమేకమయ్యారు. పార్టీకి, రాజకీయాలకి, కులానికి, మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంక్షేమ పథకాలు అందించారు. ఇవాళ తెలుగుదేశం నాయకులు కానీ లేదా ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఒక్క ప్రశ్న అడిగితే సమాధానం ఏం చెప్తారో చూడండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మాకు సంక్షేమ పథకాలు అందని ఇవాళ ఏమీ లేకుండా పోయాము, ఏదో ఇస్తారనేటటువంటి ఆశతో ఇలాగా మేము ఓటేసాము, మోసపోయాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ రోజున పొమ్మలు లేక పొగబెట్టి ఢిల్లీ రోడ్లో గొల్లుగొల్లున సోనియా గాంధీ ఏడ్చింది. ఇవాళ ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. విశ్వసనీయత విలువలతోటి కూడుకుని
కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్త కానీ నాయకుడు కానీ సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డికి నాయకత్వాన్ని బలపరచడం కోసం దేనికైనా ముందుకు వస్తామనేటటువంటి విధానంలో ఇవాళ మా మహిళలందరూ ప్రసంగించడం చూస్తే ఖచ్చితంగా ఇవాళ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహిళలందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే వరకు కూడా నిద్రపోరనేటటువంటి ఒక సంకేతాన్ని మా రామచంద్రపురం నియోజకవర్గం మహిళలు పంపించారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం తెలియజేస్తున్నాను. ఈ రకమైనటువంటి ప్రోత్సాహం ఇస్తున్నందుకు జగ్గిరెడ్డి గారు మీకు, సూర్యప్రకాష్ గారు మీకు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ గ్రూప్ భారత ఈనాటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ యువకరటం ఎన్నికల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవాళ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం పెడితే ఇక్కడ నా కార్యక్రమం వేరేగా కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేమిటంటే 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి విజయోత్సవ సభగా ఈ కార్యక్రమం కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే విజయలక్ష్మి గారు నాకు చక్కని మాట చెప్పారు. వేదిక మీద 33% ఈ మీటింగ్లో కానీ లేదా మొన్న జిల్లాలో జరిగినటువంటి మీటింగ్లో కానీ మీరు అమలుపరుస్తూ ఉన్నారు. మాకు మీ అందరం మహిళలు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని మేము మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. మా పరిస్థితి కొంచెం మైనర్లు అయిపోయాం మగవాళ్ళం. రేపు మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకెంత ముందు పెట్టిన దిశ యాప్ మాకు పెట్టించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఏదేమైనా ఏ కార్యక్రమం జరగాలన్నా, ఒక మనిషి ఏది చేయాలన్నా దాని వెనకాల ఒక స్త్రీ యొక్క హస్తం ఉండాలి, ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఆ రకంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఒకనొక టైంలో వెనక్కి వెళ్ళి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు చనిపోతే ఓదార్పు ఏర్పాటు చేపడతానంటే ఆయన వద్దని నిరాకరించారు ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ. ఆయన వద్దని నిరాకరిస్తే ఈ జిల్లాలో మరి 4 మాత్రం మిగిలాం. ఒకటి మరి పిల్లి బోస్ గారు, రెండోది నేను, అలాగే జక్కమూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో రంగరాజు గారు. ఆ రోజు మనిషి కనిపిస్తే గన్నపెట్టి కాల్చేసే పరిస్థితి ఉండేది. అట్లాంటి సందర్భంలో మరి ఆ రోజు జగన్మోహన్ గారు వెంట నడిచి తదుపరి మీరందరూ కూడా మరి ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రాజశేఖర గారి అభిమానులు ఆయన వెంట నడిచి ఆయన్ని ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. రాజకీయాల్లో సహజం, గెలుపు ఓటములు సహజం. నాయకులు పనులు చేయక ఓడిపోయిన నాయకులు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఇది ఏదో మంచి చేస్తామని ఓటేసారా, ఇది ఏ పని చేయకుండా మనల్ని మన కుటుంబాలని మన రాష్ట్రాన్ని పాడు చేశారా అని చెప్పి ఓడించేటువంటి నాయకుల్ని, ఓడిపోయిన నాయకులు చాలా మందిని చూస్తాం. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మంచోడే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ఇంట్లో ఒక ఇంజనీర్ వచ్చాడు, మా ఇంటిలో డాక్టర్ వచ్చాడు, మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి గుండె ఆపరేషన్ చేయించాలంటే మరి పేద ధనవంతుల పక్కన పడుకోబెట్టి పేదవాడికి కూడా వైద్యం చేయించాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఓడించారు. ఎందుకు అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. వాస్తవంగా మనందరికీ తెలుసు అదేంటంటే ఒక సామెత. అదేమిటంటే నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టూ వస్తుంది. ఈ రాష్ట్రంలో నిజం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అబద్ధం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా మనం నిజం చెప్పే లోపు వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేశారు. అదే 2024 ఎలక్షన్. కానీ ఒక్క సంవత్సరం జరిగేటప్పటికీ ఈరోజు ప్రజలు మరి తిరుగుబాటు దశలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో పెకిలిస్తామనే విధంగా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొదమ సింహంగా ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సీపీ నుంచి గడప దాటి బయటకు వస్తున్నాడంటే దానికి కారణం మరి ఏదైతే ఒక పశ్చాత్తాపం లేదా మా నాయకుడు చేసి ఓడిపోయిన ఒక బాధ. మరి ఈ మధ్య సినిమాలో కూడా చూస్తున్నాం, అన్నీ ఉన్నాయి, ఒకటి మిస్ అయ్యింది అని చెప్తుంటాడు. వెళ్ళడం ఏదో సినిమా పుష్ప సినిమాలో ఆ ఒకటి మిస్ అవుతుందా. అలాగే మన పరిపాలన కూడా
జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అన్నీ చేశాడు. కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు, అందరికీ అన్నీ ఇచ్చాడు. కానీ ఒకే ఒక్కటి మిస్ అయింది. ఆ ఒకటి ఏమిటంటే కార్యకర్తకి తగినటువంటి గుర్తింపు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీకు తెలియదు మరి వాస్తవంగా ఇక్కడ పనిచేసే వాళ్ళు మనం ఇప్పుడు కూడా చాలామంది ఇటు వదిలేస్తే బాగుంటా బాబు, పాలు తీద్దాం, పాలు తీసుకోవాలి, ఇంకా ఇది వదలట్లేదని మీలో చాలామంది అనుకుంటున్నారు. మా తల్లులేమో ఇంటికి వెళ్ళగా వంట చేయాల తర్వాత టీవీ సీరియల్ ఇటు మొత్తం టైం అంతా తినేస్తారు నీళ్ళు అనుకుంటున్నారు. అయినా కూడా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విషయంలో ఏదైతే ఈ రాష్ట్రంలో అన్నీ ఇచ్చి కార్యకర్తల విషయంలో ఏదైతే మనం పెట్టినటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ల వ్యవస్థ వల్ల మరి కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. వాళ్ళు పనిచేశారు కానీ కార్యకర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మన పార్టీ పతన స్థాయికి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. వాస్తవంగా మీ అందరికీ తెలియదు, చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళ డ్రై క్లీనింగ్ దగ్గరికి వెళ్ళి కొత్త జత బట్టలు తీసుకుని వెళ్ళి కుట్టించి చేయించుకుని వచ్చేస్తారు. వాళ్ళ ఫోటోలు కనిపిస్తాయి, మీ ఫోటోలు కనిపించాం. మీరేమో పొలంలో పని చేసుకుని ఉంటారు, పాపం బట్టలు మాసిపోయి ఉంటాయి. కానీ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మరి జరిగినప్పటికీ కార్యకర్తల విషయంలో కొంత ఇబ్బంది జరిగినట్టు వాస్తవం. వీటన్నిటిని సరి చేసుకుంటూ మళ్ళీ ఏదైతే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ మీ అందరూ అనుకుంటూ ఉన్నారు మేము కార్యకర్తలు మాత్రమే, నాయకులు మాత్రమే. మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టాడు. అంటే ఇది ఒక ట్రైనింగ్ క్లాస్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఏదైతే మీ యొక్క నాయకుడు సూర్యప్రకాష్ గారు చెప్పినట్లు ఏదైతే మరి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఘోరంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని మరి వారిని కోకటి వేలతో పెకలించాలంటే మళ్ళీ మీరు కూడా సుశిక్షులైనటువంటి సైనికులుగా తయారు కావాలా, దానికి ఇది ఒక ట్రైనింగ్ క్లాస్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఒక క్యూఆర్ కోడ్ మనకు చెప్పారో మరి వాస్తవంగా మీ అందరూ చూస్తూ ఉన్నారు. మనకు సాక్షి టీవీ ఓ రోజు వస్తుంటే రెండో రోజు రావట్లేదు, ఎన్టీవీ ఓ రోజు వస్తుంటే రెండో రోజు రావట్లేదు, టీవీ9 ఒక రోజు వస్తుంటే మూడో రోజు రావట్లేదు. కారణం ఈ విషయాలన్నీ ప్రజలకు వెళ్తూ ఉన్నాయి. సాక్షి టీవీ ప్రచారాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. కాబట్టి మరి మనం ఈ యొక్క సాక్షి ఛానల్ కూడా ఆపేయలేనటువంటి తప్పుడు కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అటువంటి తరుణంలో మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ఒక గన్ అనేటువంటి మాట మన నాయకుడు చెప్తూ ఉన్నాడు. ఆ గన్ ఉపయోగించి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు బహిర్ చేసినటువంటి మోసాలు మనం ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమం చేయొచ్చు. ఏ రకంగా ఒక మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి మేమిద్దరం నాయకులను కలిపి మీకు ప్రమాణం చేస్తున్నాం, త్రికరణ శుద్ధిగా మీకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని మేము అమలు చేసి మీకు శాంతి భద్రతలతో కూడిన ప్రభుత్వాన్ని మేము అందిస్తామని చెప్పి మాట చెప్పాడు. త్రికరణ శుద్ధితో చేస్తారనే మాట చెప్పాడు. ఇవాళ ఒకే ఒకటి అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఏదైతే మరి ప్రతి శాసనసభ్యుడు ఎమ్మెల్యే అయినప్పుడు నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యే చేశాను. మరి ఎమ్మెల్యే అయినప్పుడు మేము అక్కడ అసెంబ్లీకి వెళ్ళి ఇలా పెట్టి ప్రమాణం చేస్తాం. అందులో ఎటువంటి పక్షపాతం కానీ, కుల వివక్ష కానీ, ఎటువంటి స్వార్థంతో కానీ మేము కార్యక్రమం చెయ్యం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికందరికీ న్యాయం చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 9 సార్లు ప్రమాణ స్వీకారం చేసి ఆయన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికి పనులు చేయకండి అనే మాట చెప్తున్నాడంటే ఇతను మనిషా పశువా అని చెప్పి సందర్భంగా మరి నేను అడుగుతున్నాను. మరి అలాగే మరి వారి యొక్క కొడుకు మరి వాస్తవంగా వారి యొక్క కొడుకు పండిత పుత్ర పరమసుంట ఎవరో లోకేష్ బాబు గారు, లోకేష్ గారు వారి మధ్య చెప్తూ ఉన్నారు నా దగ్గర రెడ్ బుక్ ఉంది అని. నీ దగ్గర ఉన్నటువంటి రెడ్ బుక్ నీకు ఇచ్చిన వాళ్ళు వీళ్ళ ఈ ప్రజలే ఇవాళ ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ ఉన్నారు. నీ తాట తీసి నేను నీ రెడ్ బుక్ ని రప్ప చింపే కార్యక్రమం రేపు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకు కలిపి చేస్తారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని సూర్యప్రకాష్ చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. కానీ మరి ఏదైతే అమ్మఒడి కార్యక్రమం కానీ, అమ్మఒడి కానీ లేదా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట కానీ ఎక్కడ కూడా అమలు చేయాల. అలాగని 36,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇవ్వాల్సిన పరిస్థితి. మరి అమ్మఒడిలో కేవలం మనం వెన్నుపోటు ఉద్యమం చేస్తే దానికి జడిసి ఇవాళ తల్లికి వందనం పేరు పెట్టించే కార్యక్రమం చేశాడు. అది కూడా కొంతమందికే. ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి తల్లులు, సర్పంచులు, ఎంపీడీసీలు
లేదా ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో అటువంటి వారికి ఇవ్వాల్సిన వారికి కూడా మరి ఈ యొక్క అమ్మఒడి కట్ చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు మొన్న బొత్స సత్యనారాయణ గారు వచ్చి చేసిన కార్యక్రమం. రెండో దశ మీ నియోజకవర్గంలో ఈ అంబేద్కర్ కోనసీమలో జరుగుతున్నటువంటి మరి నియోజకవర్గ స్థాయి మరి మీటింగ్ 2. మూడోది ఇది మండల స్థాయిలోకి వెళ్ళి మండల మీటింగ్స్ వేసుకుని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను తయారు చేసే కార్యక్రమం. అక్కడి నుంచి 4వ స్థాయి గ్రామ స్థాయి. గ్రామ స్థాయికి మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీని కూడా మీరు ఏర్పాటు చేసుకోండి. అక్కడి నుంచి కమిటీలో మనకు ప్రతి గ్రామంలో ముఖ్యమైనటువంటి యువత, గ్రామ యువత, గ్రామ మహిళా అధ్యక్షురాలు, గ్రామ సోషల్ మీడియా, గ్రామ ఎస్సీ సెల్, గ్రామ బీసీ సెల్ మీరు అక్కడ నిర్ణయించుకుని అక్కడ కూడా ఇదే క్యూఆర్ కోడ్ని అక్కడ ప్రజానీకందరికీ రచ్చబండల దగ్గర చెప్పి అక్కడి నుంచి కొన్ని ఇళ్లకి మీరు వెళ్ళి మీరు అడగండి. ఒక్కసారి ఉన్నటువంటి ఇళ్లలో ఆడవాళ్ళకి కరెంటు బిల్లు వస్తుందో ఎంత వస్తుందో ఒక్కసారి కనుక్కోండి. ఇవాళ స్వపరిపాలన అని చెప్పి తిరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రేపు మీ గ్రామాలకు వస్తే మీ ఇళ్లకు వస్తే మీరు మీ కరెంటు బిల్లులు వారికి ఒకసారి చూపించండి అని చెప్పి మీరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చూపించండి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. కోసం మన జిల్లా వ్యాప్తంగా కూడా మరి పార్టీ విషయాలను ఇందులో పెట్టడం కోసం ఈ యొక్క స్కాన్ కోడ్ పెట్టడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు మెంబర్ అవుతారు. తద్వారా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ మీకు